शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा విజయదశమి అనేటటువంటి రోజున ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విజయం జరుగుతుందని ఆ రోజున అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అలాగే శమీ వృక్షం సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం అగ్నిగర్భ. అటువంటి శమీ వృక్షాన్ని సాయంకాలం వేళ పూజ చేసి శమీ శమయతే పాపం అన్న శ్లోకాన్ని కాగితం మీద రాసి ఆ చెట్టు మొదట్లో ఉంచి ప్రదక్షిణం చేస్తారు. ఆ తల్లి ఆసురీ శక్తులను దురుమాడి మళ్ళీ దైవీ శక్తులను నిలబెట్టినటువంటి పరమ పవిత్రమైన వేళ మహిషాసుర మర్దనం చేసింది ఆవిడ. మహిషాసుర మర్దనం అనేటటువంటిది కేవలము ఒక చరిత్రగా భావన చేయకూడదు. ఈ కాలమునందు చేసినటువంటి పరదేవతారాధన వలన సమాజం అంతా కూడా అభ్యున్నతిని పొందుతుంది. 2, మహిషాసురుడనేటటువంటి వాడు కేవలము రాక్షసుడు కాడు, అది ఒక ప్రవృత్తి. మహిషాసురుడు బ్రహ్మగారిని వరాలు కోరినప్పుడు నాకు ఎవరి చేతిలోనైనా మరణం లేకుండా ఉండవచ్చు, కానీ నేను ఎవ్వరి చేత మరణం పొందకూడదు, కానీ ఒక్క స్త్రీ చేతిలో మాత్రం మరణించడానికి నాకు అభ్యంతరం లేదు. ఈ మాట ఎందుకన్నాడో తెలుసా? ఆ స్త్రీ అంటే అబల, ఆమె నన్నేం చెయ్యగలదు, ఆమె నన్నేం చెయ్యలేదు, కాబట్టి స్త్రీ చేతిలో మరణించడానికి నాకు అభ్యంతరం లేదన్నాడు. అది గౌరవ భావనతో అన్న మాట కాదు. అబల అంటే అతి చులకన భావనతో మాట్లాడాడు. స్త్రీల పట్ల చులకన భావన ఉండడం ఎంత ప్రమాదకరమో ఆమె అక్క, ఆమె చెల్లి, ఆమె భార్య, ఆమె తల్లి, ఆమె లేనినాడు ఈ జగత్తు లేదు. పరమేశ్వరుడంతటి వాడు స్త్రీని తన మ్రోల సాష్టాంగ నమస్కారం చెయ్యవలసిన అవసరం లేదు అని నిర్దేశించాడు. ఎక్కడ స్త్రీ కనపడినా అంత పవిత్ర భావనతో, అంత పూజ్య భావనతో, అంత ప్రేమతో చూడడం అలవాటు. అటువంటి భావనలు మళ్ళీ పరిఢవిల్లాలని, ఇక్కడా కూడా అసలు అటువంటి చులకన భావన లేనటువంటి రోజు రావాలని, మహిషాసుర ప్రవృత్తి నశించిపోవాలని మనం కోరుకోవాలి. విజయదశమి నాడు మనం పండగ నిర్వహించామన్న మాటకు అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న మహిష ప్రవృత్తిని విడిచిపెట్టాలి, మనలో స్త్రీ పట్ల ఉన్న చులకన భావన విడిచిపెట్టాలి. అమ్మ లేని నాడు నీకు గర్భాలయం ఎక్కడది? ఏ అమ్మ గర్భంలో పెరిగావు? ఏ అమ్మ నెత్తురు పాలగా మార్చి నీకు పట్టింది? ఏ అక్క చెల్లెలు నీ వెనక పెళ్లిలో కూర్చుని మురిసిపోయింది? ఏ అక్క చెల్లెలు పుట్టింటికొచ్చి పెట్టిన 50 రూపాయల చీరైనా పరమ సంతోషంతో కట్టుకుని వెళ్ళింది? ఏ అక్క చెల్లెలు అన్నదమ్ముడో చెల్లి అని పిలిచినంత మాత్రాన పరవశించిపోయింది? ఏ అన్నా అన్న సంబోధన మనిషిని కరిగిపోయేటట్టు చేస్తుంది? ఏ ఆడపిల్ల కూతురుగా పుట్టినరోజున తండ్రి పరమానందాన్ని పొందుతాడు? కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం అని తనతో కలిపి 21 తరాలు తరిస్తున్నాయి. ఏ ఆడపిల్ల వల్ల ఉభయ వంశాలు తరిస్తున్నాయి. అటువంటి ఆడపిల్ల పట్ల ఎన్నడూ చులకన భావన పొందకూడదని, చులకన భావన విడిచిపెట్టి పరమ పవిత్రమైన భావనతో, ప్రేమ భావనతో బ్రతుకుతానని, ఆసురీ భావనల పట్ల నేను విజయం సాధించానని మనసులో అమ్మవారి అనుగ్రహంతో దివ్యమైనటువంటి భావ పరంపరలను పొందడం నిజమైనటువంటి విజయదశమి. గోపూజ అనేటటువంటిది
సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి పూజాంశం. సకల దేవతా సమాహార స్వరూపంగా గోవుని కీర్తించి పూజిస్తాం. వేదం గోవు గురించి ఒక మాట అంటుంది, గౌర్వారగ్ని అని. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసినటువంటి కారణం చేత ఎటువంటి శ్రేయస్సు లభిస్తుందో అటువంటి శ్రేయస్సు లభించాలి అనుకుంటే గోవుని ఆరాధన చెయ్యాలి. గోవుని ఆరాధన చేసినంత మాత్రం చేత సకల దేవతలు తృప్తి పొందుతారు. పరదేవతని సాక్షాత్తుగా ఈ రూపంలో ఉంది అన్న భావనతో పూజ చెయ్యడానికి వీలుగా పరమేశ్వరుడి చేత సృజింపబడినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రాణి గోవు. అటువంటి గోవుని పూజ చేయడం సాక్షాత్తు పరదేవతని పూజ చేయడమే. ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణగన్త్వస్మే ప్రజాపతిః పురురూప ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీరుషసో దుహానాః ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపేద్దదాతి న స్వం ముషాయతి భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతా నశంతి న దభాతి తస్కరః నైనా అమిత్రో వ్యథిరాదధర్షతి దేవాగిశ్చ జాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిः సచతే గోపర్వారేణుకకాటో అశ్నుతే న సగ్స్కృతత్రముపజంతి తా అభి ఉరుగాయమభజन्तస్య తా అను గావో మర్త్యస్య విచరంతి యజ్వనః గావో భగో గావ ఇంద్రో మే అచ్ఛాత్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ఇమాయా గావః సజనా స ఇంద్రః ఇచ్ఛామి ధృదా మనసా చిదింద్రం యోజం గావో మేదగథా కృశంచిత్ అశ్లీల బృహద్వో వయముచ్యతే సభాసు ప్రజావతి సూజవసగం రిషంతి శుద్ధా అపప్రపాణే పిబంతి మావస్తేన ఈషతమాఘషగం సహ పరిబోహేతి రుద్రస్య వృణ్యాత్ ఉపేదముపపర్చనం ఆసు గోషూపపృచ్యతాం ఉపర్షభస్య రేతసి ఉపేంద్ర తవ వీర్యే ఓం శాంతి శాంతి శాంతి. అమ్మవారికి ఇచ్చేటటువంటి పాద్యం విశేషమైనటువంటి ప్రాధాన్యతని సంతరించుకుంది. ఆ తల్లి యొక్క పాదములు ఈ సమస్తమైనటువంటి లోకాలని కాపాడుతుంటాయి. ఆ తల్లి యొక్క పాదములను కడిగినటువంటి నీరు తీర్థంగా పుచ్చుకున్నంత మాత్రం చేత అపారమైనటువంటి సరస్వతీ కటాక్షం కలుగుతుందని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కదాకాళీ మాత కథయ కలితాలక్తకరసం పిబీయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖకమల సాంబూల రసతాం అన్న శ్లోకంలో వర్ణిస్తారు. అందుకే అమ్మవారి పాద్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కల్పించి ఆ పాద్యాన్ని సిద్ధం చేయడం జరిగింది. దీని కొరకు కొంతమంది సువాసినుల చేత మొట్టమొదటనే ముందు రోజు నానబెట్టినటువంటి ఉసిరి గింజలతో తయారు చేయబడినటువంటి ద్రవం, దానికి సంబంధించినటువంటి నురుగుతో దేవీ చతుషష్ఠోపచార స్తోత్రములో ప్రతిపాదింపబడిన విధంగా పాత్రలన్నిటినీ కూడా కడిగించి ఏ సువాసినులు ఈ పాదోదకాన్ని సిద్ధం చేస్తున్నారో వారికి చక్కగా కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి సిగలో
పువ్వులు తురిమి వారిని బిందెలిచ్చి మేళతాళాలతో వేదమంత్రాల మధ్య దేవాలయ ప్రాంగణంలో ఉన్న నూతి దగ్గరికి తీసుకెళ్లిన తరువాత వారు ఆ బిందెలను కడిగి అక్కడ పెడితే ఆ బిందెలలోకి శాస్త్రీయంగా నూతిలో ఉన్న నీరు తోడి బిందెలలో పోసి ఆ సువాసినులు బిందెలతో నీరు పట్టుకుని మళ్ళీ ఆ నవరాత్రి పూజలు జరిగేటటువంటి ప్రాంగణంలోకి ప్రవేశించి పెద్ద పెద్ద పాత్రల్లో ఈ బిందెలలో ఉన్నటువంటి నీళ్లు పోసేవారు. పోసిన తరువాత అమ్మవారి పాద్యం తయారు చేయడానికి ఏ ఏ పదార్థములను వాడాలని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేశారో అటువంటి పదార్థములను ఆ సువాసినుల చేత ఆ నీటిలో కల్పించడం జరిగింది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే శుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమూర్తిం చ సర్వాన్నిర్నుద మే గృహాత్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి శూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం
यस्याम् हिरण्यम् प्रभूतम् गावो दास्योऽश्वान् विन्देयम् पुरुषानहम् यः शुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम् श्रियः पञ्चदशर्चम् च श्रीकामः सततम् जपेत् आनन्दः कर्दमश्चैव चिक्लीत इति विश्रुताः ऋषयस्ते त्रयः पुत्राः स्वयम् श्रीरेव देवता पद्मानने पद्मऊरू पद्माक्षी पद्मसम्भवे त्वम् माम् भजस्व पद्माक्षि येन सौख्यम् लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनम् मे जुषताम् देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनम् धान्यम् हस्त्यश्वाजाविगोरथम् प्रजानाम् भवसि माता आयुष्मन्तम् करोतु माम् चन्द्राभाम् लक्ष्मीमीशानाम् सूर्याभाम् श्रियमीश्वरीम् चन्द्रसूर्याग्निसर्वाभाम् श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनम् वायुर्धनम् सूर्यो धनम् वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणम् धनमश्नुते वैनतेय सोमम् पिबतु वृत्रः सोमम् धनस्य सोमिनो मह्यम् ददातु सोमिनी न क्रोधो न च मात्सर्यन्न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानाम् भक्तानाम् श्रीसूक्तम् जपेत् सदा वर्षम् तु ते विभावरिदिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधत्स्व या सा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रायताक्षी गम्भीरावर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यम् सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गधामेश्वरीम् दासीभूतसमस्तदेववनिताम् लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधराम् त्वाम् त्रैलोक्यकुटुम्बिनीम् सरसिजाम् वन्दे मुकुन्दप्रियाम् शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशौ पाशमभीतिमुद्राङ्करैर्वहन्तीम् कमलासनस्थाम् आलार्ककोटिप्रतिभाम् त्रिनेत्राम् भजेऽहमम्बाम् जगदीश्वरीन्दाम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि
तन्नो लक्ष्मीः प्रचोदयात्। బాలపూజ చాలా విశేషమైనటువంటి పూజగా ప్రస్తావింపబడుతుంది. మనకి దేవీ భాగవతంలో 10 సంవత్సరముల వరకు వచ్చినటువంటి ఆడపిల్లల్ని తప్పకుండా దేవీ నవరాత్రులలో పూజ చెయ్యాలి అని వ్యాసభగవానుడు నిర్దేశించాడు. 2 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి పిల్లని కుమారి అంటారు, 3 సంవత్సరములున్న పిల్లని త్రిమూర్తి అంటారు, 4 సంవత్సరములున్న పిల్లని కళ్యాణి అంటారు, 5 సంవత్సరములుంటే రోహిణి, 6 సంవత్సరములు ఉంటే కాళిక, 7 సంవత్సరములుంటే చండిక, 8 సంవత్సరములైతే శాంభవి, 9 సంవత్సరములైతే దుర్గా, 10 సంవత్సరములైతే సుభద్ర. 10 ఏళ్ళు దాటిపోయిన వారికి పూజ చెయ్యరు. అందుకే ఈ వయసులో ఉన్నటువంటి పిల్లల్ని చక్కగా మేళతాళాలతో చేతికి చెరుకు కర్ర ఇచ్చి బుట్టలో ధాన్యం పోసి ఆ బుట్టలో కూర్చోపెట్టి తీసుకొచ్చినటువంటి రీతిలోనే వారిని తీసుకొచ్చి దేవాలయానికి ప్రదక్షిణం చేయించి దాని కొరకు నిర్మాణం చేయబడిన ప్రత్యేకమైనటువంటి వేదిక మీద ఆసీనులను చేసి భక్తి ప్రపత్తులతో షోడశోపచారాలతో వస్త్రాదులను వారికి సమకూర్చి మెడలో హారములు వేసి ఆ పాదములు కడిగి పారాణి పెట్టి ఆ పూజ చేస్తుంటే వాళ్ళని చక్కగా ఊయలలో కూర్చోబెట్టి ఆ ఊంజల్ సేవకి సంబంధించినటువంటి చక్కటి పాట వినపడుతుండగా బాలపూజ చేసినటువంటి యజమానులు ఆ ఊయల వెనక నిలబడి ఆ పిల్లల్ని ఊపుతున్నప్పుడు వారు పరమానందభరితులై చిరునవ్వులు ఒలికిస్తుంటే ఆ సభలో కూర్చున్నటువంటి కొన్ని వందల మంది సువాసినులు పరమానందంలో తేలిపోతూ ఆ బాలపూజ పూర్తయిన తరువాత వారు చెయ్యవలసినటువంటి కుంకుమార్చనని చేసుకుంటూ ఉండేవారు. చామంతి పూలు బంగారు పూల మంచి గొంతు గన్నేరు
మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ నందివర్ధనములు నాగమల్లెలు మంచి నందివర్ధనములు నాగమల్లెలు మంచి మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మీదేవికి మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ. సువాసిని పూజ సాక్షాత్తుగా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి అత్యంత వైభవోపేతమైనటువంటి పూజగా శాస్త్రముల చేత నిర్ణయం చెయ్యబడినది. ఆ సువాసినికి పూజ చేసేటప్పుడు చక్కగా చేతికి చెరుకు కర్ర ఇచ్చి దంపతులు వెనక నిలబడి పరమ భక్తి శ్రద్ధలతో వేదమంత్రాల మధ్య మంగళధ్వని నడుస్తూ ఉండగా దేవాలయానికి ప్రదక్షిణం చేయించి తీసుకొచ్చి సువాసిని పూజ కొరకు నిర్మాణం చేయబడినటువంటి ప్రత్యేకమైన వేదిక మీద ఉచితాసనం మీద సువాసిని కూర్చుండ చేసి ఆరాధన చేసేటటువంటి దంపతులు ఆమె ప్రక్కన కూర్చుని సువాసిని యొక్క కాళ్ళు కడిగి ఆ పాదోదకాన్ని శిరస్సున ప్రోక్షించుకొని తీర్థంగా స్వీకరించి ఆమె పాదములకు పసుపు రాసి పారాణి పెట్టి గాజులు వేసి హారాలు వేసి జటాబంధనాన్ని సమర్పించి కొప్పులో పువ్వులు పెట్టి ఆమెకి కాటుక తిలకము మొదలైనటువంటి ఉపచారములు సమర్పించి నీరాజన మంత్రపుష్పాలతో ఆ పూజ పూర్తి చేసి వాళ్ళకి నూతన వస్త్రాలు బహూకరించి సువాసిని పూజ పూర్తి చేస్తుంటే వేదిక మీద జరుగుతున్నటువంటి సువాసిని పూజని పూజ చేసుకోవడానికి వచ్చినటువంటి కొన్ని వందల మంది సువాసినులు చూసి స్ఫూర్తిని పొంది సంతోష తరంగముల మధ్య తేలియాడుతున్న మనస్సుని అమ్మవారి పూజయందు బాగా సుస్థిరం చేసుకొని కుంకుమార్చన చేయడం ప్రారంభం చేసేవారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ
బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ व्रजताचल शृङ्गाग्रमध्यस्थायै नमो नमः। ॐ हिमाचल महावंश पावनायै नमो नमः। ॐ शङ्करार्धाङ्ग सौन्दर्य शरीरायै नमो नमः। ॐ लसन्मरकत स्वच्छ विग्रहायै नमो नमः। ॐ महातिशय सौन्दर्य लावण्यायै नमो नमः। ॐ शशाङ्कशेखर प्राणवल्लभायै नमो नमः। ॐ सदा पञ्चदशात्मैक्यस्वरूपायै नमो नमः। ॐ वज्रमाणिक्यकटककिरीटायै नमो नमः। ॐ कस्तूरीतिलकोल्लासनिटलायै नमो नमः। ॐ भस्मरेखाङ्कितलसन्मस्तकायै नमो नमः। ॐ विकचाम्बोरुहदललोचनायै नमो नमः। ॐ शरच्चाम्पेयपुष्पाभनासिकायै नमो नमः। ॐ लसत्कनकताटङ्कयुगलायै नमो नमः। ॐ मणिदर्पणसङ्कासकपोलायै नमो नमः। ॐ ताम्बूलपूरितस्मेरवदनायै नमो नमः। ॐ सुपक्वदाडिमीबीजरदनायै नमो नमः। ॐ कम्बुपूगसमच्छायकन्धरायै नमो नमः। ॐ स्थूलमुक्ताफलोदारसुहारायै नमो नमः। ॐ गिरीशबद्धमाङ्गल्यमङ्गलायै नमो नमः। ॐ पद्मपाशाङ्कुशलसत्कराब्जायै नमो नमः। ॐ पद्मकैरवमन्दारसुमालिन्यै नमो नमः। ॐ सुवर्णकुम्भयुग्माभसुकुचायै नमो नमः। ॐ रमणीयचतुर्बाहुसंयुक्तायै नमो नमः। ॐ कनकाङ्गदकेयूरभूषितायै नमो नमः। ॐ बृहत्सौवर्णसौन्दर्यवसनायै नमो नमः। ॐ बृहन्नितम्बविलसज्जघनायै नमो नमः। ॐ सौभाग्यजातशृङ्गारमध्यमायै नमो नमः। ॐ दिव्यभूषणसन्दोहरञ्जितायै नमो नमः। ॐ पारिजातगुणाधिक्यपदाब्जायै नमो नमः। ॐ सुपद्मरागसङ्कासचरणायै नमो नमः। ॐ कामकोटिमहापद्मपीठस्थायै नमो नमः। ॐ श्रीकण्ठनेत्रकुमुदचन्द्रिकायै नमो नमः। శారదానవరాత్రులు అనేసరికి
చండీపరదేవత ప్రీతి కొరకు ప్రత్యేకంగా చేసేటటువంటి హోమం లోకంలో అపారమైనటువంటి ఆ ప్రఖ్యాతిని పొంది ఉంది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రరాజం. ఆ చివర స్వాహా అనేటటువంటి శబ్దం వచ్చినప్పుడు ఆ హోమకుండం దగ్గర పరమ జాగ్రత్తగా వైదిక నిష్టతో కూర్చున్నటువంటి వ్యక్తులు ఒకరు తాంబూలము ఎర్రటి పువ్వు సమర్పిస్తూ ఉండగా, వేరొకరు ఆజ్యాన్ని సమర్పిస్తూ ఉండగా, ఇంకొకరు ఆ ప్రత్యేకంగా పాయసాన్నాన్ని సమర్పిస్తూ ఉండగా, ప్రతి అధ్యాయం చివర ఎన్నో పచ్చి పదార్థములను సమర్పించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మాదీఫలాలు సమర్పిస్తారు, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మారేడు కాయలు సమర్పిస్తారు. ఓం నమశ్చండికాయై. మార్కండేయ ఉవాచ ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. బ్రహ్మోవాచ అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోకదుఃఖభయం నహి యైస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధిః ప్రజాయతే ये त्वाम् स्मरन्ति देवेशि रक्षसे तान्न संशयः प्रेतसंस्थातु चामुण्डा वाराही महिषासना ऐन्द्री गजसमारूढा वैष्णवी गरुडासना माहेश्वरी वृषारूढा कौमारी शिखिवाहना लक्ष्मीः पद्मासना देवी पद्महस्ता हरिप्रिया श्वेतरूपधरा देवी ईश्वरी वृषवाहना ब्राह्मी हंससमारूढा सर्वाभरणभूषिता इत्येता मातरः सर्वाः सर्वयोगसमन्विताः नानाभरणशोभाढ्या नानारत्नोपशोभिताः दृश्यन्ते रथमारूढा देव्यः क्रोधसमाकुलाः शङ्खम् चक्रम् गदाम् शक्तिम् हलम् च मुसलायुधम् खेटकम् तोमरम् चैव परशुम् पाशमेव च कुन्तायुधम् त्रिशूलम् च शार्ङ्गमायुधमुत्तमम् दैत्यानाम् देहनाशाय भक्तानामभयाय च धारयन्त्यायुधानीत्थम् देवानाम् च हिताय वै नमस्तेऽस्तु महारौद्रे महाघोरपराक्रमे महाबले महोत्साहे महाभयविनाशिनि त्राहि माम् देवि दुष्प्रेक्ष्ये शत्रूणाम् भयवर्धिनि. అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క వాహనం మీద బయలుదేరి మొట్టమొదటి రోజున గజవాహనం మీద బయలుదేరితే తర్వాత అశ్వవాహనం, ఒక రోజున వృషభ వాహనం, ఒక రోజున మయూర వాహనం, ఒక రోజు కామధేను వాహనం, ఇలా తల్లి ఒక రోజున సరస్వతీ స్వరూపంగా హంసవాహనం, అనేకానేకమైనటువంటి వాహనములు, ప్రత్యేకించి శుక్రవారం నాడు మహాలక్ష్మీ స్వరూపంగా గరుడ వాహనం అధిరోహించి ప్రదక్షిణ పురస్సరంగా ఆ తల్లి దేవాలయం చుట్టూ తిరిగి వస్తూ ఉంటే అందరూ కోలాటమాడుతూ భగవన్నామం చెప్తూ భాంకారములు చేస్తూ వివిధ ధ్వనులు మ్రోగిస్తూ మంగళధ్వనులు మ్రోగుతూ ఉండగా
అందరూ భక్తి పారవస్యంతో కొంతమంది నృత్యం చేస్తూ ఉండగా ఎంతో సంతోషంగా ఆ శోభాయాత్ర నడిచి మళ్ళీ ఆ వాహనం ఆ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి మంటపంలోకి ప్రవేశించేది. रम्यकपर्दिनि शैलसुते दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनिरोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब कदम्ब वन प्रियवास विलासिनि वासरते
रञ्जनि कैटभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हुंकृति मातृनिराकृति धूम्रविलोचनि धूम्रसिखे समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुंभ निशुंभ महाहव दर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि भोसितमखि खण्डित कुण्डलि तुण्डित मुण्ड गजाधिपते रिपु गज गण्ड विदारण खण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते हयरणमर्मरसात्रवदोर्धुर दुर्जय निर्जय शक्तिभृते चतुर विचार धुरीण महाशिव दूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्त गते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते మధురైలో ఉండేటటువంటి మీనాక్షి పరదేవతకి రాజదండ సమర్పణము అనబడేటటువంటి పేరుతో జరిగేటటువంటి ఒక పరమాద్భుతమైన ఉత్సవాన్ని, అశ్వవాహనాన్ని పరమాద్భుతంగా అలంకారం చేసి మీనాక్షి పరదేవత సోయగంగా మహారాజ్ఞిగా ఎలా వస్తుందో అలా రంగురంగుల బట్టలు అమ్మవారు కిరీటానికి కట్టుకుని ఉండగా తల్లి కళ్ళు మెరిసిపోతూ ఉండగా అసలే మీనాక్షి ఏమో చాపపిల్లల వంటి కన్నులతో నేను మీ అందరినీ నా చూపులతో కాపాడతానని అభయమిస్తూ ఉండగా ఆ తల్లి అశ్వవాహనం మీద బయలుదేరి కోలాట బృందాలు చక్కటి సవ్వడి చేస్తుండగా కోలాటం ఆడుతుండగా ఆ వేద మంత్రాల నడుమ మంగళ ఘోష నడుమ బయలుదేరి ఆ సభా ప్రాంగణంలోకి ప్రవేశించింది. ఆమె సభా ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండగా ఆ తల్లి యొక్క బిరుదావళిని అంతటినీ కూడా ఒక పండితుడు చదవడం జరిగింది. రాజాస్థానాలలో వంది మాగధి అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ రాజు ప్రవేశిస్తున్నప్పుడు ఎలా అయితే వంశాన్ని స్తోత్రం చేస్తారో, రాజు యొక్క గుణములను ప్రస్తుతి చేస్తారో, అలా మీనాక్షి అమ్మవారి గురించి స్తోత్రం చేస్తూ ఉండగా ప్రజలందరూ పరాకు అమ్మవారు సభాప్రవేశం చేస్తోంది అని చెప్తూ ఉండగా మంగళవాద్యాలతో అమ్మవారు బయలుదేరి వచ్చి నిలబడింది. ఇక పైన ఆ యమ్మ పరిపాలనలో మనమందరం కూడా భద్రంగా క్షేమంగా పరమ సంతోషంగా ఉంటామని ప్రజలందరూ ఆనందపడిపోతూ ఉండగా ఆ రాజదండాన్ని అమ్మవారికి సమర్పించడం జరిగింది. శ్రీచక్ర సంస్థిత మరకత మీనాక్షీ దేవి మణిద్వీపవాసిని జననీ మంగళ గౌరీ కదంబవనవాసిని శివశక్తీశ్వరీ శ్రీ మీనాక్షి దేవి మమ దేహి కరావలంబం. శ్రీచక్ర సంస్థిత శ్రీమాత్రే నమః. సురనర వందిత శ్రీమాత్రే నమః.
సుందరీశ్వరి శ్రీమాత్రే నమః శివశక్తి రూపిణి శ్రీమాత్రే నమః చిద్రూపి దేవత శ్రీమాత్రే నమః ఆనంద రూపిణి శ్రీమాత్రే నమః దేవి త్రిలోచని శ్రీమాత్రే నమః భవానీ మాతా శ్రీమాత్రే నమః ఫలప్రదాయై శ్రీమాత్రే నమః ఆనందదాయని శ్రీమాత్రే నమః కదంబవన ప్రియ హే జగన్మాత శంభుపత్నై నమః హే జగన్మాత దేవమాత్రే నమః హే జగన్మాత దారిద్ర్యనాశిని హే జగన్మాత దైత్య విరోధిని హే జగన్మాత దుర్గాయై నమః హే జగన్మాత మధురపురీశ్వరి హే జగన్మాత మంగళరూపిణి హే జగన్మాత శూలధారిణి హే జగన్మాత దేవి మహేశ్వరి హే జగన్మాత నాగేంద్ర తనయా శ్రీమాత్రే నమః విష్ణు సహోదరి శ్రీమాత్రే నమః బ్రహ్మస్వరూపిణి శ్రీమాత్రే నమః శివప్రియాయై శ్రీమాత్రే నమః భాగ్యప్రదాయని శ్రీమాత్రే నమః పురుషార్థప్రద శ్రీమాత్రే నమః విశ్వతోషిణి శ్రీమాత్రే నమః నిఖిల యోగిని శ్రీమాత్రే నమః దీనబంధవే శ్రీమాత్రే నమః దీనమాత్రే శ్రీమాత్రే నమః దుర్గాచలవాసి హే జగన్మాత దయాళవే నమః హే జగన్మాత దయాశీలాయ హే జగన్మాత సాక్షిణ్యే నమః హే జగన్మాత దయాసింధవే హే జగన్మాత మహామాయా హే జగన్మాత పర్వతవర్ధిని హే జగన్మాత మహావిద్యాయ హే జగన్మాత వేదాతీత హే జగన్మాత ప్రకృత్యై నమః హే జగన్మాత భక్తులందరూ కూడా పరమభక్తితో ఏకాంత సేవ చేసేవారు. ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేయబడినటువంటి క్రమంలో పైనుంచి గొలుసులు కిందకి దింపి అమ్మవారికి ఊయల ఊగడానికి వీలుగా పాన్పుని ఏర్పాటు చేసి ఆ పాన్పు మీద పార్వతీ పరమేశ్వరులను శయనింపచేసి శంకర భగవత్పాదులు దేవీ చతుషష్ఠోపచార స్తోత్రమనందు ఏకాంత సేవ ఎలా చెయ్యాలని నిర్దేశించారో అలా చక్కగా ప్రమిదలో గోధుమ పిండి అలాగే మైదాపిండితో చేయబడినటువంటి ప్రమిదని తయారు చేసి ఆవునీతి దీపం ఉంచి ఆ పళ్ళెంలో 2 కన్నం లేని ముత్యాలు వేసి ఆ దంపతులు ఆ దీపాన్ని చేత్తో పట్టుకొని
ప్రదక్షిణ పురస్సరంగా అమ్మవారి శిరోభాగం దాకా వెళ్ళిన తరువాత మోకాళ్ళ మీద సువాసిని వంగి తల మీద దీపాన్ని పట్టుకొని ఆ దీపపు కాంతులు అమ్మవారి ముఖమండలాన్ని ప్రకాశింపచేస్తుండగా నీరాజనాన్నిచ్చి లేచి దీపాన్ని పట్టుకొని ప్రదక్షిణంగా మళ్ళీ పాదముల దగ్గరికి వచ్చి ఆ ఇవ్వబడినటువంటి కన్నం లేని ముత్యాలు దంపతులిద్దరూ ఏకాంత శయనంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు సమర్పించి రాత్రి తాంబూల చర్వణం చెయ్యడం కోసం అనేకమైనటువంటి మంగళద్రవ్యములతో తయారు చేయబడినటువంటి తాంబూలములను పార్వతీ పరమేశ్వరులకు సమర్పించి ఉచ్ఛిష్ట పాత్రని అక్కడ ఉంచి చక్కగా ముత్యాల జాలుతో కూడుకున్నటువంటి గొడుగుని కలశలోకి పిడిని దింపి ఆ కలశ పట్టుకొని ఇద్దరి యొక్క శిరస్సులు ఆచ్ఛాదింపబడేటట్టుగా పార్వతీ పరమేశ్వరులకు గొడుగు పట్టి ధన్యులమయ్యామనేటటువంటి పరమ సంతోషంతో అలా నీరాజనం ఇవ్వడం కోసం అలా ఏకాంత సేవ చెయ్యడం కోసం అడుగు తీసి అడుగు వేసినప్పుడు సత్యఫలితంగా అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితము కటాక్షింపబడుతుందని శంకర భగవత్పాదులు నిర్దేశించినటువంటి రీతిలో చక్కగా ఆ దంపతులు ఏకాంత సేవ చేసి కూర్చునేవారు. ఆ దంపతులు ఊయల మెల్లగా ఊపుతుండగా చక్కటి కీర్తన సంగీత విద్వాంసులు పాడుతుండగా అమ్మవారు నిద్రలోకి జారుకుందన్న పవిత్రమైనటువంటి భావన పొందినటువంటి భక్తులు ఆ శయనానికి ఆవలి వైపు ఏర్పాటు చేయబడినటువంటి దర్పణంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతిబింబాల్ని దర్శనం చేసి ఆ అద్దం ఎలా వాళ్ళ మూర్తుల్ని పట్టుకుందో అలా మా మనసులలో కూడా ఎప్పటికీ పార్వతీ పరమేశ్వరులు నిలిచిపోయేదరుగాక. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. జగముల చిరునగముల పరిపాలించే జననీ అలయము మము కనికరముగా కాపాడే జననీ జగముల చిరునగముల పరిపాలించే జననీ అలయము మము కనికరముగా కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై వాయని వరమీయవే మంగళదాయకి ఈశ్వరి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివ
वैदिकरूपिणी वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणी मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मी सदा पालय मां धान्यलक्ष्मी सदा पालय मां जय वरवर्षिणि वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मी सदा पालय मां धैर्यलक्ष्मी सदा पालय मां ఊయలా ఊపెద ఊగుమా తల్లి ఊపెద ఈ భువిని తొట్టిగా చేసి ఊయలా ఊపెద ఊగుమా తల్లి ఊపెద ఈ భువిని తొట్టిగా చేసి జో 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 తనువునే తాళ్ళుగా ముడివేతునమ్మ మమతలే మాలలుగా పెంచితిమి అమ్మ తనువునే తాళ్ళుగా ముడివేతునమ్మ మమతలే మాలలుగా పెంచితిమి అమ్మ బిడ్డగా మా ముద్దు చెల్లించవమ్మా భక్తినే మాలగా ధరించవమ్మా బిడ్డగా మా ముద్దు చెల్లించవమ్మా భక్తినే మాలగా ధరించవమ్మా జో 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 జో
అమ్మవారికి మహామంగళ నీరాజనాలు జరుగుతుండేవి. ఆ మహామంగళ నీరాజనాలు జరుగుతుండగా ప్రత్యేకంగా పెద్ద పెద్ద భాంకార ధ్వనులు వినపడుతుండగా ఆ తప్పెట్లు, తాళాలు, మృదంగాలు, భేరీలు, శంఖాలు, గంటలు ఇటువంటి ధ్వనుల మధ్య అమ్మవారికి మయూరహారతి, సర్పహారతి, గజహారతి, 1 ఒత్తితో హారతి, 2 ఒత్తులతో, 3 ఒత్తులతో, 5 ఒత్తులతో, నక్షత్రహారతి, కుంభహారతి ఇటువంటివి అమ్మవారికి ఇస్తున్నప్పుడు ఆ జ్యోతి యొక్క ప్రకాశంలో అమ్మవారి యొక్క చేతులలో ఉన్నటువంటి ఆ ఆయుధాలు, అమ్మవారు పెట్టుకున్నటువంటి నగల యొక్క ధగాయమానమైనటువంటి వెలుతురులలో అమ్మవారు కొత్త కాంతులీనుతుండగా ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి భక్తులందరూ పరమ పారవస్యంతో ఆనందం అనుభవిస్తూ ఉండేవారు. అలా ప్రతిరోజు తల్లికి మహామంగళ నీరాజనాలు సమర్పింపబడ్డాయి. సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రౌవల తడుకుల కలకల జ్యోతిల కర్పూరహారతి రౌవల తడుకుల కలకల జ్యోతిల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి అంబానీకి దేహారతి శ్రీరాజరాజేశ్వరి అంబా నీకి దేహారతి శ్రీరాజరాజేశ్వరి అంబా నీకి దేహారతి పరమ భక్తులు నిన్ను భజించుచున్నారు పరమ భక్తులు నిన్ను భజించుచున్నారు పరిపాలించే బ్రోవవే. ఈ విజయదశమి సందర్భంగా అనేక కార్యక్రమాల సమాహార స్వరూపాన్ని అశేషమైనటువంటి ఈటీవీ ప్రేక్షకులకు, శ్రోతలకు అందించినటువంటి ఈటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులకు, శ్రోతలకు నా పక్షాన విజయదశమి శుభాకాంక్షలను, నమస్కారాల్ని తెలియచేస్తూ స్వస్తి.